నమస్తే. భివండి మహానగరపాలికలో పోరాటంలో ఉన్న మన పద్మశాలి కులస్తులందరికీ కూడా పేరు పేరున శుభాభినందనలు మరియు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. పొట్టచేత పట్టుకొని ఈ యొక్క చేనేత వర్గాలు పద్మశాలీలు ప్రధానంగా మహారాష్ట్ర, సూరత్, భివండి వివిధ రాష్ట్రాలకి, ఉత్తరాది రాష్ట్రాలకి, కోస్టల్ రాష్ట్రాలకి వలసపోయినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. కానీ మనము రాజకీయంగా కూడా మీరు భివండి మహానగరపాలిక సంస్థ నుంచి మన తెలుగు పద్మశాలి బిడ్డలు సత్తా కలిగిన వారినే, గెలిచే అవకాశం కలిగిన వారినే గెలిపించండి. మనలో మనం పోటీ చేసుకొని మన యొక్క బలాన్ని, మన యొక్క శక్తిని, మన యొక్క ఐక్యతని విఘాతం కలిగించుకోకుండా మనము మన పద్మశాలీలము, మార్కండేయ స్వామి గోత్రీకులము మరియు ఋషి సంతానంగా ఒక డిసిప్లైన్, క్రమశిక్షణగా కలిగి ఉండి మన వాళ్ళని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం మరియు మనం రాజకీయంగా ఎదగాల్సినటువంటి అవసరం. అంతేకాదు మన యొక్క తరాలకి, మన యొక్క పిల్లలకి ఒక మంచి మార్గనిర్దేశకం ఇవ్వాల్సినటువంటి అవసరం భివండిలో ఉన్నటువంటి భివండి మహానగరపాలిక ఎన్నికలలో మీ యొక్క ప్రధానమైనటువంటి పాత్రని పోషించి గెలుపు గుర్రాలకే, మీరు గెలిచే అవకాశం ఉన్న వాటికే మీరు సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందించటమే కాకుండా వారికి మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటు వేసి మీ యొక్క సత్తా చాటుకోవాల్సిందిగా వడ్డేపల్లి రామకృష్ణ అయిన నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. పద్మశాలి, రాష్ట్ర పద్మశాలి కులాల యొక్క రాష్ట్ర సమన్వయ చైర్మన్గా నేను మీ అందరికీ మనస్ఫూర్తిగా మరియు అభివాదం తెలియజేస్తూ ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాను. ఇక్కడ తెలంగాణలో ఉన్నట్లుగా నగరపాలిక సంస్థలు భివండిలో ఉండవు. ఇది తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా, మన తెలుగు వాళ్ళు కూడా, ఏపీ తెలంగాణ ప్రజలు కూడా. అంటే అక్కడ ప్రతి కార్పొరేటర్కి పద్మశాలికి బిడ్డలు లేదా ఎవరైనా సరే నలుగురు పోటీ చేస్తారు. నలుగురు పోటీ చేస్తారంటే ఏబిసిడి అనేటటువంటి అవకాశం ఉంటుంది అక్కడ. అంటే ఒక వార్డుకి నలుగురిని ఎన్నుకోవాలి. మనం ఇక్కడ తెలంగాణ, ఆంధ్రాలో కేవలం ఒకరినే ఎన్నుకుంటాం, అతనే కార్పొరేటర్ అనబడతారు. కానీ భివండి మహానగర పాలికకి మాత్రం నలుగురిని రిప్రజెంటేటివ్స్ గా ప్రతి ఒక్క డివిజన్ కి ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఇందులో సుమారుగా 40 నుంచి 60 వేల మంది జనాభా ఉంటారు. నలుగురిని ఎన్నుకోవాలి. అది ఏబిసిడి నగరపాలిక సంస్థలలో. అంటే ఇట్లా వార్డు నెంబర్, ఉదాహరణకి వార్డు నెంబరు 20కి పోటీ చేస్తే నలుగురు పోటీ చేస్తారు. అందులో ఒక్కొక్క దానికి ఏకి నలుగురు ఐదుగురు పోటీ పడవచ్చు, బికి కూడా నలుగురు ఐదుగురు చొప్పున పోటీ పడవచ్చు, సికి కూడా నలుగురు ఐదుగురుగా పోటీ పడవచ్చు, డికి కూడా నలుగురు ఐదుగురుగా పోటీ పడవచ్చు. అంటే ఇక్కడ మనకి ఏబిసిడి వర్గీకరణ లేదు. కానీ మహారాష్ట్రలో నగరపాలిక సంస్థలో ఏబిసిడి వర్గీకరణ ఉంది. కాబట్టి ఇక్కడ తెలంగాణలో, ఆంధ్రాలో ఉన్నటువంటి మీ యొక్క బంధువులకు కూడా మరియు తెలుగువారు ఏ కులమైనప్పటికీ కూడా భివండి నగరపాలిక సంస్థల్లో పోటీ చేసేటటువంటి వారికి మనము అండదండలుగా ఉండాలి. వాళ్ళకే, మన బీసీలకి, పద్మశాలీలకి యొక్క సంఖ్య బలం ఎక్కువ ఎక్కడైతే ఉందో వారికి మనం మద్దతు ఇచ్చి మనం నైతికంగా మన గెలుపుని కాంక్షించాలి. అయితే ఈ సందర్భంలో ముఖ్యంగా ప్రతి పార్టీ నుంచి కూడా, పార్టీ పేరు బీజేపీ నుంచి, అదే రకంగా ఎన్సీపీ అజిత్ పవార్ నుంచి, శరద్ పవార్ పార్టీ అయినటువంటి ఎన్సీపీ నుంచి, సమాజ్వాదీ పార్టీ నుంచి మరియు కొంతమంది భివండి మన పద్మశాలీలు ఇండిపెండెంట్ కూడా పోటీ చేస్తున్నారు. మీ అందరికీ ఒకటే సవినయంగా చేతులు జోడించి మరి వినయంగా చెప్తున్నాను. మనం మన యొక్క వాదాన్ని, మన యొక్క బీసీలని గెలిపించుకుందాం. మనలోనే విచ్ఛిన్నకర శక్తులు ప్రవేశించి మన యొక్క ఓట్లని చీల్చి మన యొక్క సీట్లని మనకి కాకుండా చేసే కుట్ర కూడా ఇక్కడ జరుగుతుంది. ఎలక్షన్స్ ఇవి. ఈ ఎలక్షన్లో ఏదైనా సాధ్యమే. డబ్బు ద్వారా కానీ, మద్యం ద్వారా కానీ ఏదో ఆశ చూపెట్టి వాళ్ళకి, మన వాళ్ళనందరినీ కూడా చెల్లాచెదురు చేయటానికి కొన్ని శక్తులు పనిచేస్తాయి. దయచేసి మన పద్మశాలీలందరికీ, మహారుషి గోత్రీయులందరికీ, మరియు మనం పద్మశాలీలనంటే ఋషి వంశస్థులం. మనము మన యొక్క నిలకడ శక్తిని, మన యొక్క సఖ్యతని, మన యొక్క ఐక్యతని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఇప్పుడే వచ్చింది. రాజకీయంగా ఎదుగుదల లేకుండా ఆర్థికంగా ఎదగలేం. మన యొక్క వర్గాలకి మనం ఉపయోగపడ్డప్పుడే మన భావితరాలకి ఒక మార్గదర్శకంగా ఉండగలుగుతాం. కాబట్టి పార్టీ పేరు బీజేపీలో
కోమల్పాడ పద్మానగరు ఇది శ్రీమతి పద్మ గారు మరియు కొండా రజిత గారు పోటీ చేస్తున్నారని తెలుస్తుంది. అదే రకంగా అజిత్ పవార్ ఎన్సీపీ నుంచి శ్రీ కొండి మల్లేశం పద్మానగర్ నుండి, శ్రీమతి అనుష వెంగల్ పద్మానగర్ నుంచి, అదే రకంగా శ్రీమతి అరుణ బొమ్మకంటి పద్మానగర్ నుంచి పోటీ చేస్తున్నదని తెలుస్తుంది. శరద్ పవార్ పార్టీ నుంచి ఎన్సీపీ నుంచి శ్రీ ఎలిగేటి శ్రీనివాసు అంజూర్పాట నుంచి పోటీ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. సమాజ్వాదీ పార్టీ నుంచి శ్రీమతి కళ్యాణపు భూమేషు పద్మానగర్ నుంచి పోటీ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మరియు వీరే కాకుండా అంటే బీజేపీ, ఎన్సీపీ శరద్ పవారు సమాజ్వాదీ పార్టీయే కాకుండా ఇండిపెండెంట్గా శ్రీమతి గాజంకి లత కామత్గఢ్ నుంచి, అరుణ వాసం పద్మానగర్ నుంచి, మత్సా విజయలక్ష్మి పద్మానగర్ నుంచి, తాపం సత్యనారాయణ నవీ బస్తీ నుంచి పోటీ చేస్తున్నారు. అంటే మన వాళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా సమర్థులే. మన వాళ్ళందరూ చాలా తెలివిగలవారు, ఋషి వంశస్థులమే. కానీ రాజకీయంగా మనము కొద్దిగా వెనుకబాటుతనంగా ఉన్నాం. ఇది సందర్భం మనకి ఈ ఎలక్షను. అందుకే ఈ యొక్క భీవండి మహానగర పాలిక ఇది ఒక సందర్భం కనుక కంపల్సరీ మహానగర పాలికలో మన యొక్క సత్తా చూపెట్టాలంటే మనం ఐక్యంగా ఉండాలి. గెలిచే గుర్రాలకి అంటే ఈ యొక్క భివండిలో పద్మానగర్ కానివ్వండి, కోమల్పాడ కానివ్వండి, పద్మానగర్ కానివ్వండి, అదే రక అంజూర్పాట్ కానివ్వండి, కామత్గఢ్ కానివ్వండి అండ్ నవీ బస్తీ కానివ్వండి, వీటిలలో గెలిచే గుర్రాలకి మనం వంతు సహకారం చేసి కక్షలకి కార్పణ్యాలకి పోకుండా అతను ఎంత నేను ఎంత అనే భావన రానియకుండా ఒక స్నేహపూరితమైనటువంటి వాతావరణంతో మీరందరూ కూడా మసలుకొని మన యొక్క అభ్యర్థులని గెలిపించుకొని మన యొక్క సత్తా నిరూపించుకునేటటువంటి యొక్క అవకాశాన్ని ప్రజాప్రాతినిధ్య చట్టంలో ఓటు ఎంత గొప్పది, ఎంత విలువైంది అనేది మీరు నిరూపిస్తారని, మన వాళ్ళందరినీ గెలిపిస్తారని ఈ యొక్క పద్మశాలి వంశస్థులైనటువంటి ఈ యొక్క ఋషి వంశస్థులైనటువంటి మన పద్మశాలీలందరికీ ఒక్కొక్కరికి పాదాభివందనం చేస్తూ సఖ్యతతో ఉండి గెలిపించాలి, గెలవాలి. గెలిచిన వారు ఈ యొక్క సమాజానికి తోడ్పడాలి అని విన్నవిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు మీ వడ్డేపల్లి రామకృష్ణ, హైదరాబాద్. థ్యాంక్ యూ.